అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ వంటలు. ఈరోజు మటన్ చాప్స్తో గ్రేవీ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక బౌల్లో 1/2 kg మటన్ చాప్స్ని తీసుకుంటున్నాను. ఇందులో 1 కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, 1-2 పచ్చిమిర్చి ఇలా నిలువులా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని దాంట్లో మసాలా దినుసులు వేసుకొని ఇందులో ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకోవాలి. ఈ బౌల్లో ఉన్న మసాలా కొద్దిగా వాటర్ పోసుకొని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇది ఉడికేంత వరకు తాలింపు కోసం ఇలా ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, తర్వాత కొత్తిమీర, అలాగే ఒక టమాటోను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 4 విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు మరో కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో మసాలా దినుసులన్నీ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర, టమాటాను కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోనే కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ఇంట్లో చేసుకున్న మటన్ మసాలా, కొబ్బరిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వండి. ఇది ఉడికేలోపు ఇంతకుముందు మనం పెట్టుకున్న మటన్ని ఒకసారి కుక్కర్ మూత తీసి చూద్దాము. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం తాలింపు వేసుకున్న టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా. ఇందులోనే మనం ఉడికించుకున్న మటన్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని మూత పెట్టి గ్రేవీ అంతా నూనె పైకి తేలి దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి గ్రేవీ అంతా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా మటన్ చాప్స్ కర్రీని ఎలా చేయాలో చూసారు కదా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.